హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం మామిడికాయతో చిత్రాన్నం చేయబోతున్నాము. అదే అండి మ్యాంగో రైస్. అది కూడా ఫాస్ట్గా ఎలా తేయాలో చూద్దాం. ముందుగా మనం మామిడికాయని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకొని అంతా మనం తురుముకోవాలి. నేను 4 గ్లాసుల రైస్ ఉడికించుకున్నానండి. 4 గ్లాసుల రైస్కి ఒక పెద్ద మామిడికాయ సరిపోతుంది ఆ పులుపు. ఇప్పుడు మనం ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో మనం ఉడికించుకునే అన్నం సగం వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ అంతా వేసి దానిపైన మిగిలిన అన్నం అంతా వేసేసి నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ అన్నం యొక్క వేడికి ఆ మామిడికాయ మగ్గిపోతుందండి. మనం తురిమాం కదా, పలచగా ఉంటుంది కాబట్టి మగ్గిపోతుంది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాము. మనం ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇంగువ, ఇప్పుడు చూడండి పోపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పు పలుకులు, కరివేపాకు, పసుపు, ఉప్పు, నేను 3 స్పూన్ల ఉప్పు తీసుకున్నానండి, సరిపోతుంది ఆ రైస్కి. లాస్ట్న మనము మిరప్పొడి వేసుకోవాలి, ఎందుకంటే ఘాటు వస్తుంది కదా, అందుకు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ వేసుకుంటున్నాము ఘాటు రాకుండా. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి బాగా కలుపుకొని మనం మామిడికాయ అన్నం అంతా కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి మనం వేసుకోవాలి. చూడండి అంతా ఆ విధంగా వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, మన మామిడికాయ చిత్రాన్నం రెడీ. ఎంతో సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.